ఈ చిత్రంలో చూపినటువంటి పాత్రలు కల్పితం కావు. నిజ జీవితంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనుషులను ఆధారపూర్వకంగా చేసుకుని ఈ పాత్రలను సృష్టించాను. ఇట్లు మీ శ్రీహర్ష. చెప్పరా. గబ్బర్ సింగ్ చూశాను రా, బాగానే ఉంది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు అంతే. ఓకేరా, బాయ్. ఏంట్రా ఫ్రెండా? అవునరా. గబ్బర్ సింగ్ గురించి ఏదో చెప్తున్నట్టున్నావు. అదేరా, గబ్బర్ సింగ్ ఎలా ఉందని అడుగుతున్నాడు. పర్లేదు, పెద్దగా స్టోరీ లేదు కానీ ఒకసారి చూడొచ్చు అని చెప్తున్నా. ఒరే ఎదవా, స్టోరీ లేదంటావేట్రా? మైండ్ బ్లోయింగ్ స్టోరీ రా బాబు, పిచ్చి కేకలా ఉంది తెలుసా. పవన్ ఫ్యామిలీ కదా, అలాగే అంటావులే. ఫ్యాన్ ఏసీ కాదురా బాబు, టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ చేసింది గబ్బర్ సింగే. వెళ్ళే టికెట్ సేల్ అవ్వడం కోసం అని చెప్తున్నారు. కాదురా జఫా, పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలో ఇదే పెద్ద హిట్. ఇప్పుడు వరకు వచ్చిన పులి పంజా కంటే బెటర్గా ఉండడం వల్ల గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అంటున్నారు, కానీ మామూలుగా చెప్పాలంటే యావరేజ్. పీకేవలే కుక్క తోక మీద ఏక. నిజాలు చెప్తే ఇలాగే అంటారమ్మా. నోరు మూసుకోరా, ఏదో మీ వాడికి మధ్య హిట్లు వచ్చాయి కానీ లేకపోతే కలేజా బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్రేక్ చేసిందిగా. అక్కడే మరి నా కాలేజ్ దూకుడు హిట్ అయ్యాక మిగతా వాళ్ళందరూ మూసుకున్నారా. ఏదో ఆ టైంలో ఏ సినిమా పోటీ లేదు కాబట్టి హిట్ అన్నారు, అది కూడా ఫేక్ రికార్డ్స్తో. ఏంట్రా ఫేక్? ఇంటర్నెట్లో చూపించమంటావా, వికీపీడియాలో చూపించమంటావా? ఇంకా ఆపరా బాబు నీ సొల్లు, ముందు నుంచి అబద్ధాలు ఆడి సినిమాని ఆడించారు. మరి గబ్బర్ సింగ్ ఏదో కొంచెం బాగుంది కానీ హిట్ సూపర్ హిట్ అని సొల్లు చెప్పలేదు ఎట్రా? నా కొడక చచ్చిపోయావురా. ఎవడేమే నువ్వు? మీలో మీరు ఎందుకు కొట్టుకొని చేస్తారు? సినిమాలు చేస్తున్న వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు, వాళ్ళకు ఒకరంటే ఒకరు ఇష్టమే రా, ఫ్రెండ్స్ గా బాగానే ఉంటారు. కానీ మీరే శంకనాకపోతారు. నీకేం తెలుసురా, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ కాకపోతే ఒకరినొకరు ఎందుకురా మెచ్చుకుంటారు? పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన చేసాక మహేష్ బాబు ఎందుకురా వాయిస్ ఇచ్చాడు? మీరే కాదురా, మన ఏపీలో ఇలాగే చాలా మంది అన్నెసరీగా గొడవలు ఆడుకుంటున్నారు. వాళ్ళల్లో మీరు ఒకరైతే ఇంకా ఆపండి. నిజంగా అది మంచి సినిమా అయితే ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే అది మీ ఫేవరెట్ హీరోస్ అయినా బాగుందని చెప్పకండి. అప్పుడే మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ లాగా మన తెలుగులో కూడా మల్టీ స్టారర్ ఫిల్మ్స్ వస్తాయి. మీరు మారండి, మీతో ఉన్నవారిని మార్చండి. అలా ఒక మంచి మార్పు వస్తుందన్న ఆశతో చేసిన షార్ట్ ఫిల్మే ఈ గబ్బర్ దూకుడు.